మన నోకరాజు లేడీ గెటప్ వేయాల్సి వచ్చిందంట. దాని వల్ల తనకి జాక్ పాట్ తగిలిందంట. ఇంతకీ ఏంటా జాక్ పాట్ తెలియాలంటే వీళ్ళని ఇన్వైట్ చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. ఈ ఇల్లు నాదే. సో ఈ ఇంటికి 4 రోజులు అవుతుంది టూలెట్ బోర్డు పెట్టి, ఒక్కడు కూడా రాలేదు. సో ఎవడొస్తాడో చూద్దాం. సార్ 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 ఏం కావాలి? టూలెట్ చూసి వచ్చాను సార్. నేను ఆ రూమ్ కావాలి సార్. ఒరే ఇక్కడ ఇస్తే ఫ్యామిలీకి కానీ లేడీస్ కానీ ఇస్తాం, బ్యాచులర్ మాత్రం ఇవ్వం. ఇక్కడ దుబాయ్ సార్ నమస్కారం సార్. నమస్కారం. ఎవరు నువ్వు? అదే సార్ టూలెట్ అని బోర్డు పెట్టావుగా. అరే వాడే కొత్తగా వచ్చాడు కదా. అవును. మరి నువ్వు వాడి వాయిస్ ఇమిటేట్ చేస్తే నీకు ఎలా పేరు వస్తుందిరా? నాకు పేరు రాదా? నీ పేరు రా, ఆడి పేరు కూడా పోతాదిరా. అది కాదు సార్, నాకు రూమ్ కావాలి సార్, అర్జెంట్ సార్. రూమ్ లేదురా, బ్యాచులర్స్ కి ఇవ్వట్లేదురా, ఓన్లీ ఫ్యామిలీ సార్ లేడీస్ కే ఇస్తున్నాం. ఎత్తుక్కుందాం, దాన్నే ఉంది. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ రూమ్ కావాలి సార్. ఎందుకు నువ్వు బ్యాచులర్ ఫ్యామిలీవా? నేను బ్యాచులర్ అండి. ఇది లేడీస్ ఉండే ఏరియా, ఓన్లీ ఫ్యామిలీస్ మాత్రం లేడీస్ మాత్రం ఇస్తాం, బ్యాచులర్ కి ఇవ్వం. ఆడైతే ఫ్యామిలీస్ కి లేకపోతే లేడీస్ కి ఇస్తాడంట. ఇప్పుడు ఎట్లా? ఐడియా. ఎస్ ఐడియా. అందరికీ నమస్కారం అండి. చూసారు కదా, ఇదే మా కొత్త ఇల్లు. నిన్నే కొంతమంది బ్యాచులర్స్ వచ్చారండి, కానీ బ్యాచులర్స్ అంటే నాకు చెడ్డ చిరాకు. ఎందుకు అనుకుంటున్నారా? నా రూమ్ లో ఉంటే లేడీస్ గానీ ఫ్యామిలీస్ గానీ ఉండాలి. ఓకేనా సార్? కమ్ ఇన్. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? ఇవన్నీ కుదరవు, అర్థమైందా? సూట్ అయింది నీకు ఈ డ్రెస్. కంటిన్యూ. నేనైనా టూలెట్ కోసం వచ్చాను సార్. రూమ్ కావాల్సి. రూమా? ఉందమ్మా. ఇంతకీ ఏంటిది? ఇది లాలీపప్ప. సరే మీకోసం ఒక రూమ్ ఉందమ్మా. రెంట్ ఎంత సార్? 5000. సరే సరే ఇస్తాను. మిమ్మల్ని అబ్బాయి గెటప్ లో చూడదే పెద్ద విషయం, ఇంకా అమ్మాయి గెటప్ వేరే వేసుకున్నారా? అలా కాదు, గడ్డం తీసేస్తే ఇంత దరిద్రంగా ఉంటారా? ఇక్కడ టూలెట్ అని చెప్పారు. ఉందండి ఒక రూమ్. ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఉందమ్మా. ఏంటండి? ఆల్రెడీ ఒక రూమ్ లో ఒక అమ్మాయి షేరింగ్ ఉంది. నీకు నో ప్రాబ్లం కదా? షేరింగ్ ఉందా? అయ్యో నాకు ఏ ప్రాబ్లం లేదండి. సరే వెళ్ళమ్మా. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ రెంట్ కావాలి సార్. టూలెట్ కావాలి. టూలెట్ ఉంది కదండి. సరే ఒక రూమ్ ఉందమ్మా. ఎంత సార్ రెంట్? ఒక విషయం చెప్పాలమ్మా. చెప్పండి. ఆల్రెడీ ఆ టూలెట్లు 2 అమ్మాయిలు ఉన్నారు. నీకు నో ప్రాబ్లం కదా? సార్ దాన్ని ఉంది సార్, పర్లేదు సార్, ఉంటాను. సరే వెళ్ళాం. అయ్యో టూలెట్ రూమ్ భలేగుందబ్బా, నాకు వాయిస్ రావట్లేదేంటి? ఈ టూలెట్ ఉంటే మళ్ళీ ఇంకెవరైనా వస్తారు, అందుకే పీకేసాను నేను. తలుపు సౌండ్ భలే వెరైటీగా ఉంది. ఎవరిది? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నాతో పాటు ఉండే అమ్మాయి మీరే కదా? అవునండి, మీరు కూడా ఇక్కడే. నేను కూడా ఇక్కడే ఉంటున్నానండి. సూపర్ అండి. ఆంటీ భలేగా ఉందని. అయ్యో ఒక్క నిమిషం, ఎవరిది? ఏమండి, మాతో పాటు ఉండేది నువ్వేనా? నేనే. నాతో పాటు ఉండేది మీరా? నేనే. దేవుడు నాకు 2 ఆంటీలు ఇచ్చాడా? ఏక్ బోలకి 2 ఆద్మీ. ఐ వాంట్ టు గెస్. ఏమండి? కళ్ళు మన్నదో గుండె జల్. నీ పేరు? చిలకలూరిపేట చింతామణి. నీ పేరేంటి? నా పేరు శ్రీకాకుళం సంధ్య. నా పేరు పెద్దాపురం పూజ. సరే ఎవరి పనాలు చేసుకుందాం, వెళ్ళండి. యాంటీ కంటే ఆ చివరంటే బాగా నచ్చింది. ఏం చెయ్యాలి? ఐడియా. చింతామణి ఒకసారి ఇట్రా. కొంచెం ఈ లగేజ్ తీసే పైన అరక మీద పెట్టవా? ఎలాగైనా నేను కూడా ట్రై చేయాలి. నేను దీన్ని ట్రై చేస్తాను. అబ్బా ఏమైంది? కాలు బెనికింది. అయ్యో కూర్చో, ఇలా కాలు పెట్టు.
అబ్బా ఈ ఛాన్స్ నాకు ఎందుకు అట్లా కాదే రాయడము ఆ జెండా బొమ్మిటియు గజ్జ కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో నొప్పి అక్కడ నరం ఇక్కడ నరం ఇక్కడ. సరే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం పడుకుందామా? ఓకే. అబ్బా నాకు వాష్రూమ్ వచ్చింది, కొంచెం ఆగు. అబ్బా ఇదేంటి మాట్లాడలేదేంటి? ఏయ్ సుధా, ఒసే సుధా లెగి. ఒరేయ్, ఇది సుధ కాదా? మ్యాటర్ అర్జెంట్గా సంజయ్కి చెప్పాలి. సంజా సంజా ఒసే సంజా. ఏంటి ఎంత నిద్ర అయింది చూసావా? అమ్మలో విగ్గు. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. సిగ్గు లేదు. నోర్మూయ్, నువ్వెంత మార్చినా సరే నువ్వు కూడా దొరికేసావు తెలుసా? నేను మార్చకపోయినా నువ్వు దొరికేసో. నేనెలా దొరికితానే? నాకు విగ్గుంది. గొంతు లేదే, చూసుకో ఒకసారి. అది కాదే, ఏం కాదే, ఊరుకోని. ఏమైంది? నువ్వు మగాడు నేను మగాడు నువ్వు మగాడు. అవును. ఈ విషయం ఓనర్ గడి తెలియకుండా మేనేజ్ చేద్దాం. అసలే ఫస్ట్ తరగతి అయిపోయింది, రెడ్ అడిగంటే ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియదు మనకు. అర్థమైందా? జాగ్రత్తగా మనం ఎవడ పని చేసుకోండి. పోనీ చెప్తా. A few moments later. సార్ 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 ఏంటి సార్? అదే ఫస్ట్ తారీఖు వచ్చింది, రెంట్ కడతానన్నారు. రెంట్ ఇస్తాం సార్, అప్పుడే టైం ఏముంది, ఇంకా టైం ఉంది కదా, ఇస్తాంలేండి సార్. చెప్పడం మర్చిపోను. ఏంటి సార్? ఆల్రెడీ ఈ రూమ్ లో ముగ్గురు లేడీస్ దిగారు. ఇంకో ముగ్గురు వచ్చారా సార్? వచ్చారు. సో మీతోటే కలిసి ఉంటారా? కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? సరే సరే, పిలవండి పిలవండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మనమైనా కొంచెం అటు ఇటుగా రెడీ అయ్యాం. వాడు కట్టు బొట్టు సూటు వాడు కూడా చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాడు రా. ఆ మధ్యలో చూడరా, మధ్యలోడు అమ్మాయి. చూడాడు చాలా ఓవర్ చేస్తున్నాడు రో. సరే గాని మీ పేరేంటి? నా పేరు ఆసియా. మంచిగానే ఉందిలే. టైం 9 అవుతుందండి. టైం 9 అవుతుంది, పడుకుందాం పదండి. 9ంటికి పడుకోవడం ఏంటి? మా నాన్న ఇంత ఉన్నప్పటి నుంచి 9ంటికే పడుకోబెట్టేవాడు. నేనంటే నాన్నకి ఎంత ప్రేమో. నాన్నకి నువ్వంటే ప్రేమ కాదు, అమ్మంటే ప్రేమ. నిజంగా ఆడవాళ్ళ వాయిస్ లోనే మాట్లాడుతున్నారు మీరు ఏకంగాని. మాట్లాడడం ఏంటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకి? మేము ఆఫీస్కి వెళ్తున్నాం. మరి ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడేంటి మీకు పని? ఓ తిప్పుకుంటున్నారు పొండి. చాలా నేచురల్ గా చేస్తున్నారు అబ్బాయి. నాకు వీళ్ళ వల్ల తలకే పోటు వచ్చేస్తుందిరా. ఒక పని వెళ్ళి మంది తీసుకురా చెప్తారు. అలా వెళ్ళిపోతా, విగ్గు తీసిపో. స్టఫ్ ఎవరు తేవాలా? చికెన్ పకోడీ ఏదోటి తేరా. అరే 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 అరే, ఏందిరా ఇందాకే వచ్చి. మీరు ఇంతకీ అబ్బాయిలా? అబ్బాయిలమే సార్. కొట్టకండి సార్, కొట్టకండి సార్, కొట్టకండి సార్. కృష్ణ భగవాన్ సార్. నోకరాజు మొహమాటం లేకుండా చెప్తున్నాను, బాగుంది. నువ్వు అద్భుతంగా చేసావు నోకరాజు. అందరూ సుధాకర్, సందీప్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్. నూకరాజు, ఫెంటాస్టిక్ స్కిట్. ఎర్రగా తీశారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ గెటప్ దగ్గర నుంచి సందీప్ గాని, సుధాకర్ గారు గాని, మహేంద్ర అండ్ ఆల్ ద 3 బ్యూటిఫుల్ లేడీస్, అందరూ కూడా సూపర్, థరోలీ ఎంజాయ్డ్.